కుంభరాశి వారికి గ్రామ దేవతల యొక్క ఆశీస్సులు, కులదేవతల యొక్క ఆశీస్సులు, ఆషాఢ మాసంలో అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదము, 4వ పాదము, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి. రాశాధిపతి శని భగవానుడు. వీరికి రాశిలోనే రాహువు సంచారం చేయడం వలన రుణ సమస్యలు, శత్రు సమస్యలు, అంతర్గతమైనటువంటి శరీరంలో జరిగేటువంటి మార్పులు, వెన్నుముక సమస్యలు, నరాల బలహీనత, అనారోగ్యము, బ్రెయిన్ స్ట్రోకు, పెరాలసిస్ లాంటి వ్యాధులు వచ్చే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో అపోహలకు ఎవరో ఏదో అంటున్నారనో మీరు ఆలోచించవద్దు. వ్యక్తిగతమైన నిర్ణయాలకు, వ్యక్తిగతమైన ఆరోగ్యాన్ని కాపాడుకునే మానవ ప్రయత్నం చేయాలి. తస్మాత్ జాగ్రత్త. ఏళ్ళనాటి శని చివరార్థ సంచార స్థితిలో ఉండడం వలన శని భగవానుడు మీకు మంచి చేయాలని చూస్తూ ఉన్నాడు. కానీ మీ తొందరపాటు నిర్ణయం వలన, నోటి మాటలు అధికంగా మాట్లాడడం వలన, మీ వాగుడు వలన అదృష్టాన్ని పోగొట్టుకునే పరిస్థితి ఉంటుంది. తల్లిదండ్రుల మాటలు కానీ, గురువుల మాటలు కానీ, ఆధ్యాత్మిక చింతన కానీ ఉండగలిగినట్లయితే ఆదాయం వచ్చే మార్గాలు వాటంతటవే మీ పాదాల దగ్గరికి చేరుకుంటాయని చెప్పి కూడా గమనించాలి. అర్ధాష్టమ శుక్రుడు ఐశ్వర్యం, ఆనందం మీ సొంతం కాబోతుంది. కాకపోతే తొందరపాటు నిర్ణయానికి ఇది సరైన సమయం కాదు. సంతాన స్థానంలో రవి, దేవగురు, బృహస్పతి ఉండడం వల్ల పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, విదేశాలకు వెళ్ళాలి, పెట్టుబడులు, ఆకర్షణ, క్రయ విక్రయాలు యోగదాయకం. అలాగనే 6వ స్థానంలో బుధుడు సంచారం చేయడం వలన పెట్టుబడులు ఆకర్షించడం, నూతన పనులు ప్రారంభించాలని, వ్యాపార కార్యక్రమాల్లో అన్నింటా విజయం సాధించాలని మీరు కోరుకుంటుంటారు. సత్ప్రవర్తన, న్యాయము, ధర్మము, ఆధ్యాత్మిక చింతనే మీకు విజయానికి తొలిమెట్లు అని చెప్పి కూడా గమనించగలగాలి. సప్తమంలో కుజుడు సంచారం చేయడము, సప్తమంలోనే కేతు సంచార స్థితి, అష్టమగ్రహ సంచార స్థితి ఉండడం వలన కుజదోష ప్రభావ కారణం వలన రుణ సమస్యలు పొంచి ఉన్నాయి, శత్రు సమస్యలు పొంచి ఉన్నాయి. పోలీస్ స్టేషన్లు, కోర్టు మెట్లను ఎక్కే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు ప్రేమికుల మధ్య సయోధ్య, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, పెట్టుబడులు, క్రయ విక్రయాలు, వ్రాతకోతలు చేసేటువంటి కాల సమయంలో అష్టమి తిథి ఎందున, పూర్ణిమ తిథి ఎందున, మీ జన్మ నక్షత్రం రోజున తగు జాగ్రత్తలు అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. భూ వ్యాపారస్తులు, నీటి వ్యాపారస్తులు, నూనె వ్యాపారస్తులు, ఐరన్ వ్యాపారస్తులు, వాహనాలు క్రయ విక్రయదారులు, స్వయంవృత్తులు, సేవా రంగాలు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారందరికీ కూడా చాలా జాగ్రత్తగా అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. ఇలాంటి కాల సమయంలో గ్రామ దేవతల యొక్క ఆశీస్సులు, కులదేవతల యొక్క ఆశీస్సులు ఉండగలగాలి అన్నట్లయితే నీలం రంగు కలిగినటువంటి వస్త్రాలను, నీలం రంగు కలిగిన పుష్పాలతో అర్చన చేయడము, నల్లటి అంటే నలుపు రంగు కలిగినటువంటి గుమ్మడికాయను ఏర్పాటు చేసుకొని, దీపాన్ని ఏర్పాటు చేసుకొని, గండా దీపం పెట్టి ఆ నల్లటి బొట్టును మీరు స్వీకరించగలిగినట్లయితే సకల శనిదోషం, గ్రహదోషం తొలగిపోతుందని చెప్పి కూడా గమనించాలి.